తరణి ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. నేను శృతి, మీ తెలుగు ఏఐ రీడర్ని. మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. ఈ ఎపిసోడ్లో మనం ప్రకృతిలోని 20 అద్భుత విషయాలను మరియు వాటిని చూడగల ప్రదేశాలను గురించి తెలుసుకుందాం. 20 అమేజింగ్ థింగ్స్ ఇన్ నేచర్. 1. బయోల్యూమినసెంట్ జీవులు. రాత్రి సమయంలో చీకట్లో మినుగురు పురుగులు మెరుస్తూ మనకు చిన్న చిన్న నక్షత్రాలను తలపిస్తాయి మరియు మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. గాని సముద్రంలో మెరిసే నీరు ఎప్పుడైనా మీరు చూశారా? కొన్ని సముద్ర జీవులు, ఫైర్ఫ్లైలు సహజంగా వెలుతురు ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియను బయోల్యూమినసెన్స్ అంటారు. బయోల్యూమినసెన్స్ అనేది రసాయనిక ప్రక్రియ. ఇందులో లూసిఫెరిన్ అనే పదార్థం ఆక్సిజన్తో ప్రతిచర్య చెందడం ద్వారా వెలుతురు విడుదల అవుతుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి మలేసియాలోని కౌలాలంపూర్ సమీపంలోని కొన్ని సముద్రతీర ప్రాంతాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలోని మన చెన్నై మెరీనా బీచ్లో కూడా ఇలా కనిపించింది. 2. అరోరా బోరియాలిస్. వర్షం పడినప్పుడు ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడడం మనం చూశాము. గాని రాత్రిపూట ఆకాశంలో కనిపించే రంగురంగుల కాంతులను ఎప్పుడైనా చూశారా? మన భూమి యొక్క ఉత్తర ధ్రువం వద్ద రాత్రిపూట ఆకాశంలో కనిపించే రంగురంగుల కాంతులను అరోరా బోరియాలిస్ అంటారు. వీటిని నార్దర్న్ లైట్స్ అని కూడా అంటారు. ఇది సూర్యుని నుండి వచ్చే ధూళి కణాలు భూమి యొక్క వాయుమండలంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి ఉత్తర నార్వే, కెనడా, అలాస్కా వంటి ప్రదేశాలు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. 3. ఫుల్గురైట్. పిడుగులు చెట్టుమీద పడినప్పుడు అది ధగధగా కాలిపోవడం మన చూస్తుంటాము. గాని అవే పిడుగులు ఇసుక మీద పడినప్పుడు అది కరిగి సాంకేతికంగా గాజు లాంటి గొట్టంలా మారుతుంది. దీన్ని పిడుగుగాజు, లైట్నింగ్ గ్లాస్ అని కూడా అంటారు. సహారా ఎడారి వంటి ఇసుక ప్రాంతాల్లో థార్ ఎడారిలో కూడా ఇవి కనిపిస్తాయి. 4. జంతువుల అనుకరణ. మిమిక్రీ ఇన్ యానిమల్స్. కొన్ని పురుగులు, పత్రకీటాలు తమ పరిసరాలను అనుకరించేందుకు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. సహజ వర్ణసామర్థ్యం అనే ప్రక్రియ ద్వారా కొన్ని జీవులు తమ శత్రువుల నుండి రక్షించుకుంటాయి. ఈ అనుకరణను చూడటానికి భారతదేశంలోని పశ్చిమ కనుమలు వంటి ప్రదేశాలు ప్రసిద్ధి. 5. సూపర్ వోల్కానోలు. సాధారణ అగ్నిపర్వతాల కంటే వేల రెట్లు ఎక్కువ శక్తివంతంగా విస్ఫోటనమయ్యే అగ్నిపర్వతాలు. వీటి వల్ల భూగోళ మార్పులు కూడా సంభవిస్తాయి. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఈ సూపర్ వోల్కానోకు ప్రసిద్ధి. 6. మైక్రోస్కోపిక్ టార్డిగ్రేడ్లు. వాటర్ బియర్స్ టార్డిగ్రేడ్స్. ఈ సూక్ష్మజీవులు అతి తక్కువ ఉష్ణోగ్రతల నుంచి భయంకరమైన రేడియేషన్ వరకు ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకోగలవు. వీటి అధ్యయనం ప్రయోగశాలల్లో జరుగుతోంది. ఇవి శూన్యంలో కూడా జీవించగలవు. 7. జెయిన్స్ కాజ్వే. ఐర్లాండ్లో ఉన్న ఈ అద్భుత ప్రకృతి స్వభావం వల్ల హెక్సగాన్ ఆకారంలో ఏర్పడిన రాతి స్తంభాలు కనిపిస్తాయి. 60 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన అగ్నిపర్వత స్ఫోటనాల వల్ల హెక్సగాన్ ఆకారంలో రాళ్లు ఏర్పడ్డాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. 8. రక్త ప్రవాహాలు. అంటార్కిటికా. ఈ నీరు ఎర్ర రంగులో ఉంటుంది. నీటిలో అధికంగా ఇనుము ఉన్న కారణంగా అది ఆక్సిడైజ్ అయి ఎర్రగా మారుతుంది. ఇది అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్లో కనిపిస్తుంది. 9. మెరిసే పుట్టగొడుగులు. కొన్ని పుట్టగొడుగులు రాత్రిపూట మెరిసే శక్తిని కలిగి ఉంటాయి. ఫంగస్ లూసిఫెరిన్స్ విడుదల చేయడం వల్ల వీటి ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. ఈ పుట్టగొడుగులు జపాన్, బ్రెజిల్ వంటి ప్రదేశాల్లో కనిపిస్తాయి. 10. రెయిన్బో యూకలిప్టస్ చెట్లు. ఈ చెట్లు పెరుగుతున్న కొద్దీ తొక్కని రంగులు మారుతాయి. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఫిలిప్పీన్స్, న్యూగినియా వంటి ప్రదేశాల్లో ఇవి విస్తరించాయి. 11. మాంసాహారి పువ్వు. ఈ పువ్వు మృతదేహం వాసన వస్తుందని పేరు. ఇది పురుగులను ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఇది ఇండోనేషియా అడవుల్లో కనిపిస్తుంది. 12. మిస్టీరియస్ మూవింగ్ రాళ్లు. డెత్ వ్యాలీలో కొన్ని రాళ్లు సహజంగా కదులుతూ కనిపిస్తాయి. రాత్రిపూట మంచు పొర ఏర్పడి
అది కరిగినప్పుడు తక్కువ ఘర్షణతో రాళ్లు కదులుతాయి. ఇది కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో చూడవచ్చు. 13. ఐస్ గుహలు. ఐస్లాండ్ వంటి ప్రదేశాల్లో అద్భుతమైన నీలి రంగు ఐస్ గుహలు ఉంటాయి. ప్రత్యేకంగా వట్నాయోకుల్ గ్లేసియర్ ఐస్ కేవ్స్ ప్రసిద్ధి. 14. అమర జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ తన వృద్ధాప్యం తర్వాత తిరిగి చిన్నపిల్ల దశకి మారగలదు. అంటే ఇది అమరత్వం కలిగి ఉన్నట్లు చెప్పవచ్చు. అంటే ఇది తన కణజాలాన్ని మళ్లీ యువ దశలోకి మారుస్తుంది. మెడిటరేనియన్ సముద్రం మరియు జపాన్ తీర ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. 15. అగ్నిపర్వతాల్లో ఉరుములు. కొన్ని అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందే సమయంలో అద్భుతమైన ఉరుములు ఏర్పడతాయి. ఇలాంటి దృశ్యాలు ఐస్లాండ్, జపాన్ వంటి ప్రదేశాల్లో చూడవచ్చు. 16. బావోబాబ్ చెట్లు. ఈ చెట్లు వేల లీటర్ల నీటిని తమ లోపల నిల్వ చేసుకోవచ్చు. అందుకే ట్రీ ఆఫ్ లైఫ్ అనిపించుకున్నారు. మడగాస్కర్, ఆఫ్రికా వంటి ప్రదేశాల్లో ఇవి విస్తరించాయి. 17. పాటలు పాడే ఇసుక గుట్టలు. సింగింగ్ శాండ్ డ్యూన్స్. కొన్ని ఇసుక గుట్టల్లో ఇసుక కణాలు కదిలినప్పుడు సంగీతం లాగా శబ్దం వినిపిస్తుంటుంది. ఈ అద్భుతాన్ని వినటానికి చైనాలోని దున్హువాంగ్ సమీపంలోని ఎకో ఇసుక గుట్టలు ప్రసిద్ధి. 18. గులాబీ రంగు సరస్సులు. లేక్ హిల్లియర్, ఆస్ట్రేలియా వంటి సరస్సులు గులాబీ రంగులో కనిపిస్తాయి. డునెలియలా సలినా అనే అల్గీ వల్ల ఈ రంగు ఏర్పడుతుంది. ఇటువంటి గులాబీ రంగు సరస్సులు సెనెగల్లోని లాక్ రోజ్, రష్యాలోని సైబీరియా ప్రాంతంలో కూడా ఉన్నాయి. 19. గ్రేట్ బ్లూ హోల్. బెలీజ్ సముద్రంలో ఉన్న భారీ ముంగిట్ట విహంగమయ్యే అందాన్ని కలిగి ఉంది. ఇది స్కూబా డైవింగ్ ప్రేమికులకు స్వర్గధామం. 20. రామ్ సేతు తేలే రాళ్లు. భారతదేశంలోని తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉన్న రామసేతు ప్రాంతంలో కొన్ని రాళ్లు నీటిపై తేలుతాయని విశ్వసించబడింది. ఈ ప్రాంతం హిందూ పురాణాలలో ప్రస్తావించబడింది. ఇవి మన ప్రకృతిలో ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాలు. తర్వాతి వీడియోలో కలుద్దాం.